అందరూ ఇష్టపడే పొడి ఏదైనా ఉంది అంటే అది చింతాకు పొడే అండి. ఈ పొడి తయారు చేసుకోవడానికి ముందుగా వేరుశనగ పప్పులను వేయించుకోవాలి. 2 గ్లాసుల ఎండు చింతాకును తీసుకొని కొద్దిగా నూనె వేసుకొని మనం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించిన తర్వాత కొద్దిగా రంగు మారుతుంది, పొడి పొడిగా అనిపిస్తుంది, మంచి వాసన కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా వేసి మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చివరగా కొంచెం నూగులు వేసుకొని మనం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఫ్రై చేసి పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ పప్పులను 1 గ్లాస్ పప్పులను మనం వేసుకొని కలుపుకోవాలి. అన్నిటిని చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గ్రైండ్ అయిన తర్వాత తెల్లగడ్డలు, కొంచెం బెల్లము వేసుకోవాలి. చివరిగా మనము కంటిన్యూగా గ్రైండ్ చేయకుండా ఆఫ్ ఆన్ చేస్తూ గ్రైండ్ చేయడం వల్ల పొడి బాగా మనకు పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్దగా అయిపోతుంది. అంతేనండి, చింతాకు పొడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకున్న పెరుగు వేసుకొని కలుపుకున్న చాలా రుచిగా ఉంటుంది. కొద్ది రోజుల పాటు నిలవ ఉంటుంది. ఖచ్చితంగా అందరూ ఇది చేసుకోవచ్చు. చివరగా వేసే బెల్లం మనకు ఈ పొడి యొక్క రుచిని పెంచుతుందండి. ఖచ్చితంగా వేసుకుంటే చాలా బాగుంటుంది.